Isaiah chapter 65, verses 1 and 2. I was ready to be sought by those who did not ask for me. I was ready to be found by those who did not seek me. I said, Here am I, here am I, to a nation that was not called by my name. I spread out my hands all the day to a rebellious people who walk in a way that is not good, following their own devices. In Telugu, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. దేవునికి ఇష్టమైన పని దేవుడు చేస్తారు. ఇదేంటి అదేంటి అని మనం దేవుణ్ణి అడగలేము, అడగకూడదు. ఏమంటున్నారు ఇక్కడ? నన్ను వెదకని వారికి నేను దొరికాను. అది ఆయన ఇష్టం. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టని జనంతో నేను చెప్తున్నాను అన్నారన్నమాట దేవుడు. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొని లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వెరీ ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళారా. లోబడనొల్లని ప్రజలు అంటే లోబడే వాళ్ళు ఎవరున్నారు దేవునికి? ఈ ప్రపంచంలో పూర్తిగా లోబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఆలోచనలో తప్పిపోతాము, క్రియల్లో తప్పిపోతాము, మాటల్లో తప్పిపోతూ ఉన్నాము. అయితే లోబడనొల్లని ప్రజలు అయితే తప్పు చేసి దేవుని పాదాల దగ్గరకు వచ్చి కడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్షమాపణ అడుక్కొని ఏడ్చి క్షమాపణ పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అస్సలు రానటువంటి వాళ్ళ కోసం నొల్లట్లేదు, అసలు లోబడటానికి ఇష్టపడట్లేదు. అలాంటి ప్రజల వైపు అంట దేవుడు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. ఎంత కష్టం దినమంతా చేతులు చాపి ఉంచటం అంటే. అయినా కానీ ఆయన ఓపికగా దినమంతయు చేతులు చాచి ఈ క్షణంలో నా బిడ్డ నా దగ్గరికి వస్తే బాగుండు, ఈ క్షణంలో నన్ను తెలుసుకుంటే బాగుండు. ప్రపంచంలోని ప్రతి ఒక్క మానవుడు దేవుని బిడ్డలేనాయి. ఆయన సృష్టిలోని వారే, ఆయన సృజించిన వారు కాబట్టి ఎంతగానో ప్రేమించి ప్రతి మానవుని దేవుడు కులం గోత్రాలు ఇలాంటివి ఏమీ లేకుండా అందరూ ఆయన బిడ్డలు కాబట్టి ఆయన ఎంతగానో ప్రేమించి ప్రతి మానవుని దినమంతా చేతులు చాచి ఉంచుతున్నారంట. లోబడనొల్లని ప్రజల వైపు, లోబడే వారి వైపు కాదు, లోబడనొల్లని ప్రజల వైపు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మనం ఆయన ప్రేమను అర్థం చేసుకునే వారుగా ఉంటే ధన్యులమవుతాము.